థర్డ్ బీకామ్ ట్యాక్సేషన్లో మీకు 2 ప్రశ్నలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మూడో ప్రశ్న, పన్నుల ఉద్దేశ్యము లక్ష్యాలు తెలుపుము. పన్నుల ఉద్దేశ్యము లక్ష్యాలు తెలుపుము. దాంట్లో ప్రభుత్వ ఖర్చులు చెల్లించడానికి పన్ను రాబడి అనేది ప్రధాన వనరు. సామాజిక ఆర్థిక లక్ష్య సాధనకు పన్ను విధింపు ముఖ్యమైన అంశము. పన్ను విధింపు లక్ష్యాలను క్రింది విధంగా గుర్తించవచ్చును. 1. ప్రధాన లక్ష్యాలు. దాంట్లో స్మాల్ ఏ పాయింట్ రాబడిని పెంచుకోవడం. బి పాయింట్ సంక్షేమ రాజ్య నిర్వహణ. సి పాయింట్ ఆర్థిక కేంద్రీకరణ నివారించుట. డి పాయింట్ సమతల ప్రాంతీయాభివృద్ధిని సాధించడం. ఈ పాయింట్ సమిష్టి లక్ష్య సాధనకు సంపదను తిరిగి పంపిణీ చేయడం. అట్లానే 2 అనుబంధ లక్ష్యాలు. స్మాల్ ఏ పాయింట్ ఉద్యోగ అవకాశాలను కల్పించడం. బి పాయింట్ శీఘ్ర ఆర్థిక అభివృద్ధి సాధించుట. విదేశీ పోటీ నుండి స్వదేశీ పరిశ్రమలను రక్షించుట. పొదుపును పెంచి పెట్టుబడులను సమకూర్చడం. డి పాయింట్. ఈ పాయింట్ నిర్దిష్ట వస్తువుల వినియోగం దాని విధానమును నియంత్రించడం. మళ్ళీ ఇంకొకసారి, పన్నుల ఉద్దేశము లక్ష్యాలను తెలుపమన్నప్పుడు ప్రభుత్వం ఖర్చులు చెల్లించడానికి పన్ను రాబడి అనేది ప్రధాన వనరు. ప్రభుత్వం సంబంధించిన ఖర్చులు చెల్లించాలంటే ఏం చేయాలి? పన్నులను రాబట్టాలి. అది ప్రధాన వనరు. ఆ పన్నుల ద్వారా రాబట్టిన వనరులు ఏం చేస్తారు? ప్రభుత్వం వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. అట్లానే దేని కొరకు ఖర్చు చేస్తారు వాళ్ళు? సామాజిక ఆర్థిక లక్ష్య సాధన కొరకు పన్ను విధింపు ముఖ్యమైన అంశంగా భావించి పన్ను విధింపు లక్ష్యాలను క్రింది విధంగా గుర్తించారట. వాటిలో 1 ప్రధాన లక్ష్యాలు, 2 అనుబంధ లక్ష్యాలు. మెయిన్ ప్రధాన లక్ష్యం ఏంటంటే రాబడిని పెంచుకోవడం. ఆ తర్వాత సంక్షేమ రాజ్య నిర్వహణ కొరకు, ఆర్థిక కేంద్రీకరణ నివారించడం కోసం, సమతల ప్రాంతీయ అభివృద్ధిని సాధించడం కోసం, సమిష్టి లక్ష్య సాధనకు సంపదను తిరిగి పంపిణీ చేయడం కోసం. అట్లానే అనుబంధ లక్ష్యాలు వచ్చరికే ఉద్యోగ అవకాశాలు కల్పించడం, శీఘ్ర ఆర్థిక అభివృద్ధిని సాధించడం, విదేశీ పోటీ నుండి స్వదేశీ పరిశ్రమలు రక్షించుట, పొదుపును పెంచి పెట్టుబడులను సమకూర్చుట, నిర్దిష్ట వస్తువుల వినియోగం దాని విధానమును నియంత్రించడం. వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాక్సేషన్? ఎక్స్ప్లెయిన్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాక్సేషన్? ఎక్స్ప్లెయిన్. The revenue is the main source of income for the government to meet its expenditure and to achieve the various socio-economic objectives. The objectives of tax can be identified as follows. Main small a point, main objectives, underline. దాంట్లో ఫస్ట్ పాయింట్ జనరేషన్ ఆఫ్ రెవెన్యూ. సెకండ్ పాయింట్ మెయింటెనెన్స్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. థర్డ్ పాయింట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనమిక్ పవర్. ఫోర్త్ పాయింట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఫర్ ద కమింగ్ గోల్. ఫిఫ్త్ పాయింట్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. అట్లానే సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్ ర్యాపిడ్ ఎకనమిక్ డెవలప్మెంట్. సెకండ్ పాయింట్ జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. థర్డ్ పాయింట్ ప్రొడక్షన్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అగెనెస్ట్ ఫారిన్ కాంపిటీషన్స్. ఫోర్త్ పాయింట్ కంట్రోలింగ్ కన్జంప్షన్ ఆఫ్ కమోడిటీస్. పన్నుల ఉద్దేశము లక్ష్యాలను తెలుపుము ట్యాక్సేషన్లో ఈరోజు థర్డ్ ప్రశ్న మీకు చెప్పడం జరిగింది. దాని గురించి మీకు నోట్స్ కూడా రాసుకోండి. ప్రభుత్వ ఖర్చులు చెల్లించడానికి పన్ను రాబడి అనేది ప్రధాన వనరు. సామాజిక ఆర్థిక లక్ష్య సాధనకు పన్ను విధింపు ముఖ్యమైన అంశము. పన్ను విధింపు లక్ష్యాలు క్రింది విధముగా గుర్తించవచ్చు. దాంట్లో స్మాల్ ఏ పాయింట్ ప్రధాన లక్ష్యాలు,
ఒకటి రాబడిని పెంచుకోవడం, 2 సంక్షేమ రాజ్య నిర్వహణ, ఆర్థిక కేంద్రీకరణ నివారించుట, 4 సమతల ప్రాంతీయ అభివృద్ధిని సాధించడం, 5 సమిష్టి లక్ష్యాలను సంపదను తిరిగి పంపిణీ చేయడం. బి అనుబంధ లక్ష్యాలు. అనుబంధ లక్ష్యాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడం, శీఘ్ర ఆర్థిక అభివృద్ధిని సాధించడం, విదేశీ పోటీ నుండి స్వదేశీ పరిశ్రమలు రక్షించుట, పొదుపును పెంచి పెట్టుబడులు సమకూర్చుట, నిర్దిష్ట వస్తువుల వినియోగం దాని విధానము నియంత్రించడం. అట్లానే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ట్యాక్సేషన్లో థర్డ్ ప్రశ్న, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాక్సేషన్, ఎక్స్ప్లెయిన్. The revenue is the main sources of income for the government to meet is expenditure and to achieve the various socio-economics objectives. The objectives of tax can be identified as follows. Main objectives: generation of revenue, first point. Second point, maintenance of welfare state. Third point, development of economic power. Fourth point, redistribution of wealth for the common goal. Fifth point, balanced regional development. అట్లానే బి పాయింట్, subsidiary objectives: rapid economic development, generation of employment awareness. Third point, production of domestic industries against foreign competition. Fourth point, controlling consumption of commodities. ఈ విధంగా ట్యాక్సేషన్లో మీరు ఈ యొక్క థియరీ ప్రశ్నలు కొంచెం చదువుతూ ఉనండి, జాగ్రత్తగా రాసుకోండి, 1-2 సార్లు మనం చేసుకోండి.